చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ తీసుకొని దానికి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా వేసి 2 సన్నగా తరిగిన టమోటాలు, అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక పెద్ద కప్ అంతా పెరుగు కూడా యాడ్ చేసుకొని తర్వాత బిర్యానీ ఆకులు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం పొడి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసి మనం కొంచెం రిఫైండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 1 అవర్ అన్న మనం మ్యారినేట్ చేసుకుంటే పీసెస్ అనేది మనకి సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా అంతా కలుపుకున్నాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం పక్కన వాటర్ అన్ని యాడ్ చేసుకున్నాక అందులోకి జీలకర్ర, బిర్యానీ మసాలా అంతా వేసి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి మనం అంతా కలుపుకోవాలి. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకున్నాను. పర్సెంట్ కుక్ అయితే చాలు. సో ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో ఇలా మనం చికెన్ వేసుకొని ఆ హోల్స్లో పసుపు అంతా మనం వేసుకున్న తర్వాత పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం దీనిపైన ఇలా లేయర్ లాగా వేసి ఇప్పుడు దమ్ పెట్టడం కోసం ఒక 5 మినిట్స్ ముందే ఇలా రొట్టె పెనాన్ని వేడి చేసి దానిపైన మన బౌల్ అనేది పెట్టి పైన బరువు పెట్టాలి. ఇలా ఒక 20 మినిట్స్ పెట్టాక మనకి బిర్యానీ